అనిపించింది మూవీ? బాగుందండి. ప్రభాస్ గారి లుక్ ఎలా అనిపించింది? బాగుంది. సో కొంతమంది బాగాలేదు అంటున్నారు కదా, వాళ్ళకి ఏ సమాధానం చెప్తారు? బాగుంది సినిమా. ఇట్ ఈస్ నైస్. అంటే చాలా లాగ్ ఉందని. లాగ్ లాగా నాకు ఏం అనిపించలేదు. అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కానీ ఓవరాల్ సినిమా బాగుంది. భయపెట్టే సీన్స్ ఉన్నాయా? ఆ చిన్నపిల్లలు భయపడతారు కొంచెం మీరు కొంచెం. భయపడ్డారా? లేదు లేదు. హాయ్ అండి, ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది. సో ప్రభాస్ గారు ఎలా అనిపించారు? look? హిప్నోటైజ్ అయిపోయినాం అంతే. ఎలా ఉందండి మూవీ? స్లీపింగ్ టాబ్లెట్. నో రివ్యూస్ అంటే చూడండి అంతే. ఎలా ఉంది చెప్పండి చాలు. చూస్తే అర్థమైందిగా. నో రివ్యూస్. సో కొంతమంది బాగాలేదు. లేదు, ప్రభాస్ గారి ఛానల్ తర్వాత ఈ గెటప్ లో చూడడం చాలా బాగున్నది. బాగున్నారు, చాలా బాగున్నారు ఈ మూవీలో. ప్రభాస్ కామెడీ అంటే కొంచెం లాగ్ అనిపించింది బట్ ఓవరాల్ ఇట్స్ గుడ్. వన్ టైం వాచ్. సో క్రొకడైల్ ఫైట్ ఎలా అనిపించింది? క్రొకోడైల్ ఫైట్ అంటే యా బాగుంది. అంటే లాస్ట్ లో లాగ్ అయిపోయేసరికి ఆ ఎఫెక్ట్ కూడా తగ్గిపోయిందేమో అనిపించింది బట్ ఓవరాల్ ఇట్స్ రియల్లీ గుడ్. హీరోయిన్స్ ఎలా అనిపించారు? ఏంటండి హీరోయిన్స్ కొంచెం అంటే అన్నెసెసరీ అనిపించింది బట్ ఐ మీన్ లైక్ స్టోరీకి హీరోయిన్స్ కి అంత ఏం అనిపించలేదు. ఇట్స్ జస్ట్ దట్ ఏదో గ్లామర్ కోసం పెట్టినట్టు అనిపించింది కానీ ఇట్స్ ఓవరాల్ గుడ్. పార్ట్ 2 కూడా అంటున్నారు కదా. పార్ట్ 2 వేస్ట్ అనిపించింది నాకైతే. ప్రభాస్ గారు ఎలా అనిపించారు? ప్రభాస్ చాలా బాగా అనిపించారు. అంటే వింటేజ్ ప్రభాస్ లా అనిపించారు. లైక్ కామెడీ టైమింగ్స్ హ్యూమర్ అంతా బాగుంది. చూడొచ్చా మరి సినిమా? యా వన్ టైం, అందరూ వన్ టైం చూడొచ్చు. వన్ టైం చూడొచ్చా? మీకు ఏం నచ్చింది ఎక్కువ సినిమాలో? కామెడీ నచ్చింది, హర్రర్ నచ్చింది, అంతా ఫ్యామిలీ ఒకసారి చూడొచ్చు. సో క్రొకడైల్ ఫైట్ ఎలా అనిపించింది? యా బాగుంది, చాలా బాగుంది. అంటే థియేటర్ లో భయపెట్టే అంత సీన్స్ ఉన్నాయా? భయపెట్టే అంత లేదు కానీ బాగుంది. వన్ టైం ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. థ్యాంక్ ప్రభాస్ గారు లుక్ ఎలా అనిపించింది? యూ. ఎక్స్ట్రాడినరీగా ఉంది. కొత్త లుక్ బాగా ట్రై చేశాడు, చాలా బాగుంది. ఓవరాల్ స్టోరీ మొత్తం హైలైట్స్ అంటే ఏం చెప్తారు? మొత్తం ప్రభాస్ హైలైట్. ప్రభాస్ హైలైట్. థ్యాంక్ యూ. ఎలా ఉంది బ్రో? బాగుంది సినిమా. సో ఏమైనా నచ్చింది మూవీలో? నీకు హర్రర్ సీన్స్ భయపడ్డావా? ప్రభాస్ చూస్తే ఏం భయపడతాం. ఏం కదా భయపడలా. సో క్రొకడైల్ ఫైట్ ఎలా ఉంది? బాగుంది, సో జోకర్ గెటప్ లో ఎలా అనిపించారు? కొత్తగా ఉంది, బాగుంది. సో కొంతమంది బాగాలేదు అంటున్నారు కదా, వాళ్ళకి ఏం సంబంధాలు ఇస్తారు? యాంటీ ఫ్యాన్స్ కి అంతే బాగాలేదంటారు. క్రొకడైల్ ఫైట్ ఇంకా యాక్టింగ్. మూవీ ఎలా ఉంది బ్రో? బాగుంది బ్రో, చాలా బాగుంది, సూపర్. మూవీ ఎలా ఉందండి? మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? బాగుందండి. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారా? హైలైట్స్ అంటే లాస్ట్ 30 minutes ప్రభాస్ గారు సాంగ్ సహనా సాంగ్ బాగుంది. విజువల్గా కూడా చాలా బాగుంది. నాచే సాంగ్ కూడా చాలా బాగుంది. అంటే ఇప్పుడు లాస్ట్ సాలా లాగా కల్కి లాగా ఎలివేషన్స్ ఇచ్చే సీన్స్ పెద్ద గేమ్ లేవు కానీ వర్త్ వాచింగ్ అండి. అంటే ప్రభాస్ గారిని చూడాలి, ఆ మూవీ ఎంజాయ్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి మనకి ఒక 3 hours అంటే చూడొచ్చండి పక్కా. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది ఆఫ్టర్ ఇంటర్వెల్. కాకపోతే లాస్ట్ 30 minutes అయితే ఇచ్చి పడేసారు. బట్ ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ట్రైలర్లో చూపించినట్టుగా అయితే లేదు. ఒక షాట్ అయితే మిస్ అయింది, అదైతే మిస్ అయ్యి వచ్చామండి బయటికి. మేబీ అది కూడా ఆ షాట్ కూడా ఉండుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఉండేది మూవీ. ఫ్యాన్స్కి ఫుల్ పండగే, హిట్ అని చెప్పొచ్చు. నా ప్రకారం అయితే నేను హిట్ అనే చెప్తాను. వర్త్ వాచింగ్ అండి. ఎలా ఉంది బ్రో మూవీ? బాగాలేదు బ్రో, నాకు నచ్చలే. అంతా ఎక్స్పెక్టేషన్ చేసి 2 o'clock బుక్ చేస్తే అసలు ఇంకా నాకు అప్డేట్ అవ్వట్లేదు సినిమా. అది స్టోరీ బాగాలేదు అంటున్నారా? డైరెక్షన్ బాగాలేదు. లెంత్ చాలా ఉంది సినిమాకి. ఇంకా ఏంటంటే మనం ఎక్స్పెక్టేషన్ చాలా వచ్చింది, చాలా పెట్టి వచ్చింది. అరే రాజాసాబ్ అడే కొత్త ప్రభాస్ కొత్త లుక్లో వస్తుంది. లుక్ అయితే సూపర్ ఉంది బ్రో, లుక్ అయితే ఏం ప్రాబ్లం లేదు. కానీ సినిమా అయితే అంత బాగాలేదు. లేదండి, అది లేదు. స్పాయిలర్ చేస్తే బాగుండదు. అది చూస్తే ఓకే, వన్ టైం వాచబుల్ అంతే. లేదన్న గ్రాఫిక్స్ తెలియదు. సో ట్రైలర్ లో చూపించిన అసలు మూవీలో లేవు అంటున్నారు. అవును, కొంచెం లేదు, అది తీసేసినారు. అవును, అది ప్రభాస్ది అసలు యాక్చువల్లీ ఓల్డ్ గెటప్ ఉంది కదా, అది మొత్తం కట్ చేసేసిన. అది ఏమో సెకండ్ పార్ట్ లో పెట్టున్నారేమో, కానీ ఫస్ట్ పార్ట్ లో అయితే నాకు అంత లెంత్ అవసరమే లేకుండే 3 hours. పార్ట్ 2 కి అసలు స్కోప్ ఉందా? లేదన్నా,
నేనైతే నాకు నచ్చలే. మళ్ళా చూడాలి ఆడియన్స్ కి ఏమంటారు. మూవీ ఎలా ఉంది? పర్లే ఏ రెబల్ స్టార్ సినిమా సూపర్ హిట్, బంపర్ హిట్. లైట్ అన్న యావరేజ్. ఏం బాలేదు? అంటే చాలా స్లో అనిపించింది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ లో మ్యూజిక్ బాగుంది, మెయిన్ గా తమన్ న్యాయం చేసింది అనిపించింది. ప్రభాస్ గారి లుక్ ఇక కొన్ని మిస్ అయినాయి అన్న, చాలా వరకు కొన్ని సీన్స్ అయితే చాలా మిస్ అయినాయి. డిసప్పాయింటెడ్ ఉన్నాం కొంచెం. బ్రో ఎలా ఉంది బ్రో మూవీ? సూపర్. సో కొంతమంది బాగాలేదు అంటారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళందరికంటే అంటే వేరే సినిమాలు అయిపోవాలని ఈ సినిమా గురించి బ్యాడ్ గా కామెంట్ చేస్తున్నారు అంతే. సో ప్రభాస్ గారికి స్టోరీ సెట్ కాలేదు అంటారు. స్టోరీ అసలు ఏం లేదన్న. ప్రభాస్ అన్న ఫుల్ 100% పక్క ఫుల్ న్యాయం చేసిండు. మారుతి కూడా మంచిగా చేసిండు. 1500 కోర్స్ పక్క. హర్రర్ సీన్స్ ఎలా ఉన్నాయి బ్రో? హర్రర్ అండ్ కామెడీ అన్న. హర్రర్ అండ్ పూర్తి హర్రర్ కాదు, హర్రర్ అండ్ కామెడీ ఫుల్ మస్తు ఎంజాయ్ చేస్తారు. 40 minutes అనేది వేరే ప్రపంచంలో తీసుకెళ్తారు ప్రభాస్ అన్న అనేది. హీరోయిన్స్ ఎలా ఉన్నారు ముగ్గురు? హీరోయిన్స్ అసలు మంచిగా వేరే లెవెల్ అన్న. నాచన వచ్చే సాంగ్ ఉంది కదా ఫుల్ 6 on 10. అరుంధతి ఇంకా భయంకరంగా ఉంది దీనికన్నా. తమన్ది కాపీ సాంగ్. ముగ్గురు హీరోయిన్లు అవసరం లేదు, ఒక్క హీరోయిన్ కూడా అవసరం లేదు. ప్రభాస్ లేపాడు అబ్బా సినిమా అసలు. అంతే ఇంకా నేనేం చెప్పదలుచుకోలేదన్న. వెయిటింగ్ ఫర్ స్పిరిట్ అంతే. మళ్ళీ పార్ట్ 2 కూడా ఉందంట కదన్నా. అన్న థియేటర్లో చూపించింది, మూవీలో హాఫ్ కూడా లేదు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా పోండి, మూవీకి నచ్చుతుంది. ప్రభాస్ కోసం పోండి, నచ్చుతుంది. మీరు మారుతి ఫ్యాన్, జోకర్ ఫ్యాన్ అంటే పెద్ద బ్రోకరే సినిమా. బట్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే టూ గుడ్, పైసా వసూలు. ప్రభాస్ గారి లుక్ ఎలా అనిపించింది ఇంటర్లో కావచ్చు? ప్రభాస్ గారు లుక్ మ్యాడ్ అండి. ప్రభాస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజిఎం బాగుందండి. బీజిఎం బాగుంది. మూవీకి కొన్ని సాంగ్స్ సెట్ అవ్వలేదు కానీ తమన్ పుల్ ఆఫ్. అన్న సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్. ప్రభాస్ అన్న కోసం చూడాలంటే ఈ సినిమా ప్రభాస్ అన్న 1 man షో అనుకోవచ్చు. ప్రభాస్ అన్న కోసమే ఈ సినిమా చూడండి. మారుతి కోసం అసలు సినిమానే చూడకండి. ప్రభాస్ అన్న కోసమే చూడండి. ప్రభాస్ అన్న నిజంగా ఆయన ఏడేడా కనిపిస్తుంది. ఆయన యాక్టింగ్, ఆయన రొమాన్స్, ఆయన ఫైటింగ్, ముసలి ఫైటింగ్ ఉంటుందా, ముసలి క్రొకడైల్ ఫైటింగ్ ఉంటుందా, మల్టివేట్ ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ మాత్రం కామెడీ, ఆయన రాగానే కామెడీ బాగా పండిస్తాడు. ఫస్ట్ హాఫ్ మాత్రం గడబర పెట్టిండు అన్న. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వరకు ఇక్కడ నుంచి పెడితే ఆ ట్యాంక్ బండ్ వరకు పెట్టిండు. దాని తర్వాత అన్న సినిమా ఇంకా కొద్దిగా ఇప్పుడు స్టార్ట్ అయిందిలే అని అనిపించినప్పుడు మెప్పించిన కొద్దిగా 5 నిమిషాలు ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ 20 నిమిషాలు గడబర పెడుతుంది. 30 నిమిషాలు ఉంటుంది అన్న సినిమా మాత్రం. ఈ సినిమా టోటల్ హైలైట్ 30 నిమిషాలే. ఇది ఆ ఎపిసోడ్ మాత్రం మారుతిగా రాసుకోలేదని నాకు అనిపించింది. లాగ్ అంటున్నారు కొంతమంది. నేను ఫస్ట్ నుంచి మొదలు పెడితే మొత్తం లాగే అనిపించలే. నేను ఏం చెప్పి ఎట్టింటున్నావు నువ్వు? ఈడ గడవడ పెడితే ఆడబెట్టిండు. ట్యాంక్ బండ్ ఉందిగా బుద్ధుడు విగ్రహం, ఆడ వరకు మొత్తం పెట్టుకుంటూనే పోయాడు. ఫస్ట్ హాఫ్ లా లాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ లా 30 minutes అల్టిమేట్ అమ్మతో చింపి పడితే ఆడ మాత్రం. మారుతి రాసిండో ఇంకోటి రాసిండో ఆ 30 minutes ఎపిసోడ్ మాత్రం అమ్మతో జబర్దస్త్ ఉంది. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటున్నా, బీజిఎంస్ మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడితేయ్యా. సాంగ్స్ మాత్రం కొద్దిగా హిందీకి బేస్ చేసుకొని కొద్దిగా ఉండొచ్చు కానీ కొద్దిగా మనకు ఎక్కువ. ఒక హిందీ సాంగ్ యాజ్ ఇట్ ఈస్ మనకు వదిలిండు, అది బాగుంటుంది. హీరోయిన్లు ఉన్నారు, ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. నాకు మస్తు ఉన్నారు, రొమాన్స్గా క్రాక్ ఉన్నారు. కాకపోతే ఆ హీరోయిన్లు ఎందుకు వస్తారో నాకు అర్థం కాలే, అది బాగలేదు. ఆయన పెట్టిన బడ్జెట్ మాత్రం వెళ్తుంది. ఇక మారుతి ప్రభాస్ అన్న కోసం మాత్రమే ఈ సినిమా చూడాలి. అనా ఫైట్ సీన్స్ తీసేసిరా. ఆ ట్రైలర్లో చూపించిన ఫైట్ సీన్లు నాకు కనిపించలే. కింద నుంచి పైన ఆది చూస్తే ఇది ప్యాన్ ఇండియా సినిమా కాదు, ప్యాన్ వరల్డ్ సినిమా అనుకున్నా. ఈడపోతే ప్యాన్ కాదు, మన తెలుగు సినిమా లానే అనిపించింది. నిజంగా మారుతి డైరెక్టర్ గారు మన శివుడు లాంటి ఒక మన ప్రభాస్ అన్నని వరం ఇస్తాడు ఒక్కొక్కరిని. మారుతిని వరం ఇచ్చిన ప్రభాస్ అన్న ఆ వరాన్ని మారుతి గారు వాడుకోలేదని నాకు అనిపిస్తుంది. అరే డబ్బులు సంపాదించుకోండిరా మారుండ్రా అంటే మారలే. ఎవరు మారలే? మారుతి గారు మారలే. 3 సంవత్సరాల సినిమా తీసినావంట. 3 సంవత్సరాల సినిమాలు తీసినావంట. నువ్వు ఇంకేం చేసినావు? 3 సంవత్సరాల సినిమాలు తీసిండ. ఏం చేసినావన్నా? 3 కొన్ని కరప్షన్ చేసుకోవాలి కదా. నిజంగా రెగ్యులర్ సినిమా లాగానే తీసిండు. ఇందులో మాత్రం 5 స్టోరీలు కలిపిండు భయ్. 5 స్టోరీలు ఉన్నాయి.
హిస్టారికల్ పెట్టిండు, అదేవిధంగా క్రైమ్ పెట్టిండు, అదేవిధంగా ఈ హర్రర్ పెట్టిండు, అదేవిధంగా రొమాన్స్ పెట్టిండు. 5 స్టోరీలు తీసుకున్నాం, 5 స్టోరీలో కలిపి పెట్టిండు. ఇందులో 5 ఒక్క స్టోరీ అయినా కరెక్ట్ తీయాలి కదా, ఒక్కడిడ నువ్వు ఆడుకోలే. ఎందుకంటే ఈ స్టోరీ కథ స్క్రీన్ ప్లే ఏంటంటే